హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగాలు పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మరోసారి తన నిబద్ధతను చాటుకుంటూ దశాబ్దాలుగా పెండింగ్ ఉన్నటువంటి 2 అత్యంత కీలకమైన డిమాండ్లకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది ఉద్యోగ కుటుంబాల్లో కొత్త వెలుగులైతే నింపడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ సొసైటీలు, కార్పొరేషన్లు మరియు గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు సో ఇప్పటివరకు పదవీ విరమణ వయసు అనేది 60 ఏళ్ళగానే ఉండేది. మరి గతంలో గత ప్రభుత్వ హయాంలో సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు వయసు పెంచినప్పటికీ ఈ యొక్క విభాగాలను విస్మరించడంతో ఉద్యోగులు వీరైతే తీవ్ర వివక్షకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ ఈ యొక్క విభాగాల్లో పనిచేసే వారందరికీ పదవి విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతూ రూపొందించిన దస్త్రంపై సంతకం చేశారు. మరి దీనివల్ల సుమారుగా 15,000 మంది ఉద్యోగులకు అదనంగా 2 ఏళ్ల పాటుగా విధుల్లో కొనసాగే అవకాశం లభించడమే కాకుండా వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే అవకాశం కూడా కలిగింది. మరోవైపు సుమారు 11,000 మంది ఉద్యోగుల జీవితాలకు భరోసానిచ్చేటటువంటి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ అమలుకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆమోద ముద్ర వేశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ అమల్లోకి రాకముందు విడుదలైనటువంటి నోటిఫికేషన్లను ఉద్యోగాలకు ఎంపికై కొన్ని ఆర్థిక అనివార్య కారణాల వల్ల సిపిఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత విధుల్లో చేరినటువంటి ఉద్యోగులకు గత కొన్నేళ్లుగా తమకు పాత పెన్షన్ వర్తింపచేయాలని అయితే పోరాడుతున్నారు. మరి కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ విషయంలో జాప్యం చేస్తూ వచ్చింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిని మన్నించి రాజ్యాంగబద్ధంగా వారికి దక్కాల్సిన పాత పెన్షన్ హక్కులన్నీ కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ యొక్క పాత పెన్షన్ వల్ల ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత గౌరవప్రదంగా అయితే జీవించడానికి అవసరమైనటువంటి సాంకేతిక భద్రత లభిస్తుంది. ముఖ్యమంత్రి సంతకం చేసినటువంటి ఈ యొక్క 2 కీలక దస్త్రాలు ఇప్పుడు త్వరలోనే జరగబోయే మంత్రివర్గ సమావేశం క్యాబినెట్ భేటీపైనే ముందుకు రానున్నాయన్నమాట. క్యాబినెట్ ఆమోదం పొందిన వెంటనే వీటిని సంబంధించి అధికారిక ఉత్తర్వులు అయితే వెలువడతాయి. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమం ప్రథమ ప్రాధాన్యతగా అయితే ప్రభుత్వం భావించడం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా కార్పొరేషన్లు మరియు సొసైటీల్లో పనిచేసేవారు తాము కూడా ప్రభుత్వంలో భాగమేనని గుర్తించినందుకు ముఖ్యమంత్రి గారికి అయితే స్పెషల్ థ్యాంక్స్ అయితే చెప్పారు. ఈ యొక్క నిర్ణయాలు కేవలం ఉద్యోగులకే కాకుండా వారిపై ఆధారపడిన లక్షలాది మంది కుటుంబ సభ్యులకు కూడా కొందంట అండగా అయితే నిలవనున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా అప్డేట్ న్యూస్. సో దీనిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో అందరికంటే ముందుగా అయితే వీడియో రూపంలో పబ్లిష్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.